వాగ్దేవి ఆల్రెడీ జీ సరిగమప విన్నర్గా, చాలా కాంపిటీషన్స్లో, రియాలిటీ షోస్లో విన్నర్గా అందరి మనసుని గెలుచుకుని దోచుకుంది. అక్క నమస్తే. అక్కనా? నువ్వు అద్భుతంగా పాడుతున్నావు. థ్యాంక్ యూ అక్క. మళ్ళీ అక్క అంది. ఎప్పటి నుంచి సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టావు చెప్పు? సిన్స్ 2 years నుంచి. ఈ గూటి కోకిల ఇలా తయారైందనమాట. ఫస్ట్ పాట, వెరీ ఫస్ట్ పాట నువ్వు ఈ కాంపిటీషన్లో పాడిన పాట కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. మరి స్కూల్లో మీ వాళ్ళందరూ ఏమంటారు, మీ క్లాస్మేట్స్ అందరూ? ఫుల్ ఖుషా, సెలబ్రిటీ అని. నేను వన్స్ ఇన్ వైల్ స్కూల్కి వెళ్తాను. ఓహో, ఇది బాగుంది. మార్కులు బాగా వస్తాయి వాగ్దేవి? ఎన్ని మార్క్స్ వస్తాయి? లాస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్కి తెలుగులో 80 out of 70 వచ్చి. 80 out of 70 కాదా బుజ్జి తల్లి? 70 out of 80. 70 out of 80. ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయ్ వానలాగా, ఆ వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా. ఎన్ని రికార్డింగ్స్ పాడావు, ఎన్ని సినిమాలు పాడావు? ఇప్పుడు నేను 16 మూవీస్లో పాడాను. అనిమల్ సినిమాలో పాడావు కదా? ऐसे आए संगीत नल मन कुन कुन, वाय तो रफ्ती को जामा नाम छो मजनून. ऐसे आए संगीत नल मन कुन कुन, वाय तो रफ्ती को जामा नाम छो मजनून. जमल जमल एक जमलू जमल कुदू. అయ్య బాబోయ్, ఇంత పాత పాట నీకు వచ్చా? యా. నేను ఇంకా ఇంట్రొడక్షన్ చెప్దామని మొదలు పెట్టబోతుంటే కుర్చీలో కూర్చుంటే కాళ్ళు కింద దాకా రావట్లేదు. ఇంత టఫ్ సాంగ్ అవసరమా నీకు వాగ్దేవి? ఇంత బాగా ఎలా పాడుతున్నావు అసలు నువ్వు? అంటే రోజు పాఠాలు నేర్చుకుంటూ ఉంటాను, వింటూ ఉంటాను రోజు. ఇంతకీ నువ్వెవరో అందరికీ తెలుసు, అయినా ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తాను నేను. సో వాగ్దేవి ఇప్పుడే ఇందాక స్టూడియోకి వచ్చిందనమాట. స్టూడియో అంతా అసలు వాతావరణమే మారిపోయింది కంప్లీట్గా. ఎక్కడి నుంచో ఒక బుజ్జి, ఒక కోకిల ఏదో పాడుతున్న గొంతు అలా వినిపిస్తోంది. ఒక చిన్న పాప అని అర్థమైపోతుంది. వచ్చి చూస్తే వాగ్దేవి. అండ్ వాగ్దేవి ఆల్రెడీ జీ సరిగమప విన్నర్గా, చాలా కాంపిటీషన్స్లో, రియాలిటీ షోస్లో విన్నర్గా అందరి మనసుని గెలుచుకుని దోచుకుంది. కానీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, ఇంత పాత పాట, మురిపించే పువ్వుల సినిమాలోని ఈ పాటని ఈ తరం కాదు యాక్చువల్లీ, ఇంకా ముందు తరం, ఇంకా పూర్తిగా తను యవ్వనంలో కూడా రాలేదు. వాగ్దేవికి ఇన్ని పాటలు వచ్చంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువుల మెండైన చక్కటి సహకారం, శిక్షణ. సో వాగ్దేవితో మాట్లాడదాం వాళ్ళ అబౌట్ హర్ మ్యూజికల్ జర్నీ. సో వాగ్దేవి, బాగా చెప్పానా నీ గురించి? అక్క నమస్తే. అక్కనా? ఇది బిగ్గెస్ట్ జోక్. ఇది కట్ చేసి ఖచ్చితంగా రీల్గా నేను పెట్టుకుంటాను. అర్థమైంది కదా? నేను సరే, సూపర్, నువ్వు అద్భుతంగా పాడుతున్నావు. థ్యాంక్ యూ అక్క. మళ్ళీ అక్క అంది. ఓకే ఆంటీ. సో బుజ్జి తల్లి, నువ్వు మరి ఎప్పటి నుంచి సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టావు చెప్పు? నేను సిన్స్ 2 years నుంచి సంగీతం నేర్చుకోవడం మొదలు. నీకు 2 years అప్పటి నుంచా? ఓకే. అంటే నేను 2 years కాదు, 2 years అయింది స్టార్ట్ చేసి. అప్పుడే నీకు ఇన్ని ప్రైజులు కూడా వచ్చేసాయా? అంతకు ముందే ప్రైజులు వచ్చాయా? అంత ముందే ప్రైజులు వచ్చాయి. ఎంత అద్భుతం! అసలు ఎలా వచ్చింది అంత మంచి పాట నీకు? అంటే రోజు నేను ఎక్కడికి వెళ్ళినా, బయటకు వెళ్ళినా అలా ఏవో ఒకటి ప్లేలిస్ట్ పెట్టుకుని వింటూనే ఉంటాను నేను అన్ని పాటలు. అలా వింటూ ఈ కాంపిటీషన్స్కి వెళ్ళేటప్పుడు ఆ పాటలు నేర్చుకుంటూ, అవన్నీ పాటలు వచ్చేసి ప్రోగ్రామ్స్లో పాడితే ఆ పాటలన్నీ అలవాటు అయిపోతాయి. ఎంత బాగా స్వచ్ఛంగా మాట్లాడుతున్నావు. ఇంట్లో అమ్మ వాళ్ళు ఎవరన్నా పాడతారా? ఎవరు పాడతారు ఇంట్లో? అమ్మ సింగర్ కమ్ హౌస్ వైఫ్. ఓహో, సింగర్ కమ్ హౌస్ వైఫ్, ఇది బాగుంది. తను కూడా నా ఏజ్లో ఉన్నప్పుడు ఆర్కెస్ట్రాలో పాడేవారమ్మ. సో డాడీ ఏమో మృదంగం ప్లేయర్, కీబోర్డ్ ప్లేయర్. అది విషయం. ఈ గూటి పక్షి అంటారు, ఈ గూటి కోకిల ఇలా తయారైందనమాట.
ఇంకా మా అన్నయ్య పేరు సాయిదేవ్ వర్ష, తను కూడా జీ సరిగమప్ప లిటిల్ ఛాంప్స్ విన్నర్ 2007 ఏంటి లో. ప్రైజ్లన్నీ మీ ఇంటికేనా, ఇంకెవరికి ఇవ్వరా? నువ్వు ఇంత బుజ్జిగా ఉన్నావు కదా, ఇంత పెద్ద పెద్ద పాటలు పాడుతుంటే నీ పాటలు కొన్ని విన్నాను నేను. కోర్స్ అవి కాంపిటీషన్ కోసం పాడావని అర్థమైంది, కానీ నీలీలో పాడేది దేవా చాలా టఫ్ సాంగ్ కూడా. ఇంత టఫ్ సాంగ్స్ అంత పలుకు రావాలంటే బాగా క్లాసికల్ బేస్ ఉండాలి. సో నువ్వు క్లాసికల్ నేర్చుకోవడానికి ముందు తర్వాత ఏమైనా డిఫరెన్స్ ఫీల్ అవుతున్నావా? డిఫరెన్స్ కొంచెం ఫీల్ అవుతున్నాను. నేర్చుకున్న తర్వాత అంటే అన్నీ విన్న తర్వాత అవగాహన రావడం. అబ్బో, అవగాహన అంత పెద్ద వర్డ్. అయ్యా బాబోయ్. సో ఐ కెన్ టెల్ దేర్ ఇస్ అ బిట్ డిఫరెన్స్. దేర్ ఇస్ బిట్ ఆఫ్ డిఫరెన్స్. ఇంతకీ నీకు ఎన్నేళ్ళు? ఐఎమ్ 11 years old. 11 years. ఇంకా చూడ్డానికైతే ఇంకా బుజ్జిగా ఉన్నావు, కానీ 11 yearsకి ఇంత పాట రావడం అంటే ఖచ్చితంగా అది భగవంతుడి కటాక్షం. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అన్నిట్లో? అదేం చెప్పలేను, అన్నీ నా ఫేవరెట్ సాంగ్సే. ఎందుకంటే నేను డిఫరెంట్ జానర్స్ వింటాను. అంటే మూడు ఎలా ఉంటే అలా వింటూనే ఉంటాను పాటలు. సో ఒకటని చెప్పలేం, ఫేవరెట్ సాంగ్స్ చాలా ఉంటాయి. సో ఫస్ట్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు నీకు నర్వస్గా అనిపించలేదు అసలు? అంటే ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు చిన్న ఫీల్ వచ్చింది, కానీ అక్కడ నుంచి అలవాటు అయిపోయి ఇంకా. ఏం పాడా ఫస్ట్ పాట, వెరీ ఫస్ట్ పాట నువ్వు ఈ కాంపిటీషన్లో ఫస్ట్ పాడిన పాట పాట? ఈ తెలుగు లిటిల్ ఛాంప్స్ జీ సరిగమప్ప లిటిల్ ఛాంప్స్ లో ఫస్ట్ పాట కనిపించిన మా అమ్మకి. మనం సినిమాలది. యా మనం. అంతేనా? అది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ స్టేజ్. ఒకసారి అమ్మ కోసం ఈ పాట పాడాలి. ఇంత చక్కని తల్లిని ఈ భూమికి తీసుకొచ్చిన అమ్మ అయితే అంత మంచి అమ్మ కదా. సో పాడు అమ్మ కోసం ఓ పాట. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా, ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కలయిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ, తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ, ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ. ఎలా వచ్చింది అది ఆ గమకం? నీ సొంతమా లేకపోతే విని అలా క్యాచ్ చేసేస్తావా? అంటే కొన్ని పాటల్లో అలా ఉండొచ్చు, లేకపోతే కొన్ని పాటల్లో నా సొంతం కూడా వేస్తావు అసలు. అంటే అన్నీ ఉన్నాయి నీకు. అసలు పర్ఫార్మర్కి ఉండాల్సిన లక్షణాలన్నీ నువ్వు పెట్టి పుట్టేసావు ఆల్రెడీ. అద్భుతంగా బుజ్జిగా ఉన్నావు తెలుసా, ఎంత ముద్దొస్తున్నావు తెలుసా నువ్వు అందరికీ. సో వాగ్దేవి, మరి స్కూల్లో మీ వాళ్ళందరూ ఏమంటారు, మీ క్లాస్మేట్స్ అందరూ ఫుల్ ఖుషా సెలబ్రిటీ అని? అందరూ సెలబ్రిటీ అని అనరు, కానీ దేవర్ ఆల్ లైక్ నేను వన్స్ ఇన్ వైల్ స్కూల్కి వెళ్తాను. ఓహో, ఇది బాగుంది. అందరికి ఎక్కువ ట్యూషన్స్ నేను తీసుకుంటాను కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తా. సో ఒకేసారి వన్స్ ఇన్ వైల్ కలుస్తాం కాబట్టి, ఓ వాగ్దేవి హాయ్, ఇచ్చేసా ఇచ్చేసా. చాలా ఫేమస్ అయిపోయావు కదా. ఫేమస్ అయిపోయా లేదా? టీచర్స్ ఏమంటారు? మా టీచర్స్ కూడా చూసి ప్రౌడ్ అవుతారా? మార్కులు బాగా వస్తాయి వాగ్దేవి? ఎన్ని మార్క్స్ వస్తాయి? లాస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్కి తెలుగులో 80 out of 70 వచ్చింది. 80 out of 70 కాదా బుజ్జి తల్లి, 70 out of 80. 70 out of 80. ఈ కాన్వర్సేషన్ విని అసలు నీ పాట వినాలా నీ మాట వినాలా అర్థం కాని అంత ముద్దుగా ఉన్నాయి రెండు. అర్థమైందా? నువ్వు అన్ని శ్రీతుంబూరు నారద పాడావు, ఇంత పెద్ద పెద్ద వాళ్ళ ముందు పాడావు కదా. ఎవరెవరి ముందు పాడావు ఇప్పటి వరకు? నీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు? అది చెప్పలేండి. ఓహో, ఇప్పుడు జడ్జిలు ఫీల్ అవుతారనా? ఇప్పుడు పాడుతున్నావా? ఇప్పుడు యువర్ పార్ట్ ఆఫ్ సంథింగ్ కదా ఇప్పుడు. నేను ఇప్పుడు పాడుతా తీయగా మహాసంగ్రామంలో. అదొక్కటి వదిలేసి మిగతా జడ్జిలు చెప్పు. అయిపోయినా శైలజమ్మ ఈజ్ మై ఫేవరెట్ జడ్జ్. అవునా? ఎనీ స్పెషల్ రీజన్? నిన్ను చూసి చాలా మురిసిపోయి ఉంటారు. శైలజ గారు చాలా అప్రిషియేట్ చేస్తారు మంచి పాటని. ఏమన్నారు నీ పాట విని? శ్రీతుంబ నారద విని అసలు చాలా కష్టం ఈ పాట, చూడకుండా నోట్స్ అవన్నీ పాడడం అనేది చాలా కష్టం, నువ్వు అది ప్రూవ్ చేసావని అన్నారు శైలజమ్మ. ఇంకా ఎవరెవరు ఉండేవారు నీకు జడ్జెస్గా? మను గారు, అనంత్ శ్రీరామ్ గారు, చంద్రబోస్ గారు, విజయప్రకాష్ గారు, మాల్గడి శుభ మ్యామ్ అందరు. మాల్గడి శుభ గారి పాటలు కూడా నీకు బాగా సూట్ అవుతాయి. నువ్వు నోటీస్ చేసావా? నీకు వాయిస్కో స్పెషల్ టింబర్ ఉంది.
ఏమన్నా మాస్ పాట ఏమైనా వచ్చా నీకు వాగ్దేవి? Yeah. పాడవా? వాగ్దేవి అని పేరు నీకు ఎలా పెట్టారో కానీ అది ముందు ఊహించి పెట్టారో పెట్టినందుకు ఇలా అయ్యావో అర్థం కావట్లేదు. అంత బాగుంది నీకు పేరు. థ్యాంక్ యూ. వాగ్దేవి అంటే ఎవరో తెలుసా? సరస్వతి. మరి అంతే కదా. సినిమాలో చాలా పాడావు కదా నువ్వు వాగ్దేవి. ఏ సినిమాల్లో పాడావు? నేను సలార్, యానిమల్, బేబీ, టెనెంట్, హనుమాన్, 777 చార్లీ, పాగల్, మేల్ అవన్నిట్లో పాడాను. లిల్లీ. ఇప్పుడు సలార్ పాడతా ముందు బేబీ పాడతావా? బేబీ పాడతా. ఏ మాయే ఇది ప్రాయమా, అరే ఈ లోకమే మాయమా, వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో, వేరే ఏ ఊసేరాదే తుల్లె ఆశల్లో, ఇద్దరిది ఒకే ప్రయాణంగా, ఇద్దరిది ఒకే ప్రపంచంగా, ఆ ఇద్దరి ఊపిరి ఒకటైందే మెల్లగా మెల్లగా. ఓ రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా, ఆ వానవాలు ఏ వైపుకో తేల్చేది కాలమేగా. ఎంత నువ్వు అసలు ఎంత తీసేసుకున్నావు. వెరీ గుడ్. అసలు నీకు ఎంత న్యాచురల్గా పలుకుతుందంటే వాగ్దేవి, కొన్ని మెలడీ అది గొంతు ఎక్కడ నొక్కకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ వాయిస్లో పాడుతున్నాను. ఎవరన్నా చెప్పారా సాఫ్ట్గా పాడు, హస్కీగా పాడని? అలాంటి అంటే మెలోడియస్ హై కొన్ని పాటల్లో అంటే ఇప్పుడు డిఫరెంట్ జానర్స్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి కాబట్టి కొన్ని పాటల అమ్మే చెప్పేవారు, ఇగో ఇలా పాడాలి ఇలాంటి సాంగ్స్లో, అలా పాడాలి. ఎగ్జాంపుల్ ఇవ్వవా? నాకు అర్థం కావట్లేదు. అంటే సాఫ్ట్ హై పిచ్ సాంగ్ ఉందనుకో, అప్పుడు ఏం చేస్తావు దాన్ని? అప్పుడు నేను హెడ్ వాయిస్కి పెట్టుకుంటా. ఆ హెడ్ వాయిస్ మాకు కూడా వినిపిస్తావా? జాజి పూలు నీకై రోజు రోజు పూచే, చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయే, చందమామ నీకై భలే తొంగి తొంగి చూసే, చందమామ నీకై తొంగి తొంగి చూసే, సరసను లేవని అలుకలు పోయే, నీవులే. నువ్వేమంటావు అన్నయ్యని? సూపర్ అబ్బా పాడు అని నేను అంటాను. అబ్బాబ్బా, నువ్వెంత మంచిదానివి. అన్నయ్య ఏమో ఇంత మరి ఎంకరేజ్ చేయకపోతే ఎలా? ఎంకరేజ్ చేయడం కాదు, అంటే అన్నయ్య ఫీలింగ్ ఏంటంటే అలా చెప్పకూడదు అని. అంతేనా? అయితే నీకు తెలిసిపోయింది అన్నయ్య మనసు అంతా. సో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు వాగ్దేవి? మా అమ్మ. అబ్బో, ఇక్కడ నేను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అసలు. అమ్మ బెస్ట్ ఫ్రెండా? అంత టైం అంతా అమ్మతోటి సరిపోతుందా నీకు? ఓకే. అంటే అమ్మ తర్వాత నాన్న, ఎందుకంటే నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి డాడీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. బయట ఉన్నప్పుడు అమ్మతో. మేమిద్దరం అంటే బెస్ట్ ఫ్రెండ్స్ కమ్ సిస్టర్స్. ఓ సిస్టర్స్ కూడానా? అందుకే నేను అంటే అక్క మేము అన్నావు ఎప్పుడు ఇందాక. కొట్టుకుంటూ ఉంటాం, అంటే చాలా పనులు చేస్తాం ఇద్దరం, అన్ని హాబీస్ చేసుకుంటూ, డ్రాయింగ్స్ వేసుకుంటూ, తిట్టుకుంటూ ఇద్దరం. ఓ అది కూడా ఉండే అనమాట. సూపర్ కదా. అయ్యో బాబు, నువ్వు ఇంత బుజ్జి తల్లిగా ఎలా పుట్టావో ఇంకా నాకు అసలు అర్థమే కావట్లేదు. ఇన్ని మాటలు వసపిట్లాగా, అన్ని పాటలు, లోపల ఎక్కడెక్కడి నుంచో స్వరాలు వచ్చేస్తున్నాయి గమకాలని. అంత బుజ్జిగా. సో మరి నీతో ఎంత మాట్లాడినా తనివి తీరట్లేదు. సో మళ్ళీ మళ్ళీ వస్తావా ఈ డ్రీమ్కి అప్పుడప్పుడు? నువ్వు టైం ఉన్నప్పుడు వస్తావా ఈ అక్కతో కూడా మాట్లాడడానికి, యాక్టివిటీస్ అన్ని చేయడానికి? నీతోనే మాట్లాడతాను. నాతోనే మాట్లాడతావు కదా. ఓకే, మరిద్దరం కలిసి పాట పాడదామా? మంచి ఫాస్ట్ బీట్ పాట పాడదామా? నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రసామే నా సామే, నేను సామి సామి అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది రసామే నా సామే, నీ వెనకే వెనకే అడిగేందంటే, నీ వెనకే వెనకే అడిగేందంటే ఎంకన్న గుడి ఎక్కినట్టుంది రసామే, నీ పక్క పక్కన కూసుంటేనే పరమేశ్వరుడే దక్కినట్టుంది రసామే,
నువ్వు వెళ్ళేదాన్ని చూస్తా ఉంటే గేరే ఎంగినట్టుంది రసామే నసామే నసామే రరసామే బంగారు సామే మిసల సామే రసల సామే నా సామే రరసామే బంగారు సామే మిసల సామే రసల సామే. సూపర్. సో హిందీ పాటలు వచ్చా నీకు? ఏం పాట వచ్చి హిందీ? ఒక హిందీ పాట కూడా పాడి. అందరికి తెలియదు కదా వాగ్దేవి. బ్యూటిఫుల్. వాగ్దేవి మనసు నిండిపోయింది ఇవాళ నిన్ను చూడడం, ఇంత హ్యాపీగా ఉండడం. హ్యాపీగా ఉండే లక్షణాలు ఏమిటి చెప్పు? ఎలా ఉండొచ్చు హ్యాపీగా అందరూ ఇలా పిల్లలందరూ? అంటే ఇప్పుడు నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను, ఎందుకంటే ఐఎమ్ క్యూరియస్ అబౌట్ న్యూ థింగ్స్. నేను ఎక్కువ న్యూ థింగ్స్ గురించి నేర్చుకోవడానికి ఇష్టపడతా. ప్లస్ నాకు నచ్చిన హాబీస్ అన్నీ ఎవ్రీ టైం చేస్తూనే ఉంటాను, లైక్ ఆర్ట్, డ్రాయింగ్ కూడా చేస్తాను. యా డ్రాయింగ్ అండ్ డాన్స్. ఒక ప్రాడిజీగా పుట్టేసావు అలాగా. ఇంకా అంతే. ఇంకా మీ అమ్మ నిన్ను అలా ఒక వజ్రాన్ని పట్టుకు తిరిగినట్టు అలా వజ్రాన్ని అలా తీసుకెళ్తూ అండ్ స్పెండ్ టైమ్ విత్ మై ఫేవరెట్ పీపుల్. ఓకే, నేను కూడా లిస్ట్లో ఉంటాను కదా నెక్స్ట్. ఉంటాను కదా నెక్స్ట్, ప్లీజ్. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. సో అమ్మ బెస్ట్ ఫ్రెండ్ అన్నావు, అక్కడే నా అసలు ఫిదా అయిపోయాను. అసలు చాలామంది పిల్లలు నీ నుంచి నేర్చుకోవాల్సిన పాట ఒకటే కాదు, టాలెంట్ కూడా. ఈ మధ్య చాలామంది బాగా పాడేవాళ్ళ పిల్లలు వస్తున్నారు. నీ యాటిట్యూడ్, నీ వైబ్రెంట్ స్మైల్, నీ హ్యాపీనెస్ అంటే ఎంత ఇన్ఫెక్షియస్గా ఉందంటే వాగ్దేవి, నిజంగా ఇక్కడ ఎన్వైర్న్మెంట్లో అంతా కూడా ఐ కెన్ ఫీల్ ద హ్యాపీనెస్. ఇలా 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 అలా. థ్యాంక్ యూ. అనిమల్ సినిమాలో పాడావు కదా? యా, నా ఫేవరెట్. అందుకే కాబట్టి తప్పకుండా నువ్వు పాడి వినిపించాలి. ऐसे आए संगीत नल मन कुन कुन वाय तो रफ्ती को जामा नाम छो मजनून. ऐसे आए संगीत नल मन कुन कुन वाय तो रफ्ती को जामा नाम छो मजनून. जमल जमाल एक जमलू जमल कुदू, जमल जमाल एक जमलू जमल कुदू. Del tu magta che sine, vearum nami shine, heliosa, laliosa, esram nami porsa, e marmara sine, belardun, belardun, belar. E getto kamarat, bechar kun, bechar. E marmara sine, belardun, belardun, belar. E getto kamarat, bechar kun, bechar. जमाल जमाल एक जमलू जमल कुदू, जमाल जमाल एक जमलू जमल कुदू. థ్యాంక్ యూ. ఈ జమాల్ కుదు ఎక్కడిది పాట అసలు? అంటే చెప్పారా మ్యూజిక్ డైరెక్టర్? హర్షవర్ధన్ రామేశ్వర్ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ హర్షవర్ధన్ సార్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఒకరు ఈవినింగ్ వీవర్ లైక్ ఇంట్లోనే ఉన్నాము, అప్పుడు కాల్ వచ్చింది పాట కంటే, అప్పుడు వెళ్ళి రికార్డ్ చేసాము మేము. కానీ ఈ పాట ఎక్కడిది అంటే ఇది ఒరిజినల్ లాంగ్వేజ్ ఏంటిది? ఇట్స్ లైక్ పార్సీ లాంగ్వేజ్. సో ఆ దాంట్లో నుంచి ట్రాక్ తీసుకున్నాం. థ్రిల్ అయిపోయావా? నేను నిన్ను చూసి థ్రిల్ అయిపోయాను. ఆ పాట అసలు ఎంత ఫేమస్ అయిపోయిందంటే అందరూ రీల్స్లో అన్ని చోట్ల కూడా ఇదే పడతారు కదా. సో అంత గ్రేట్ అచీవ్మెంట్స్ చిన్న వయసులోనే. నువ్వు ఇంకా పెద్ద అయ్యేసరికి ఎన్ని పాటలు వచ్చేస్తాయా, ఎన్ని మంచి మంచి పాటలు వినాలా నీవి అని వెయిట్ చేస్తున్నాం మేము.
థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. సో నువ్వు మళ్ళీ మళ్ళీ వచ్చి మంచి మంచి పాటలు మా కోసం పాడాలని, మంచి మాటలు కబులు కూడా చెప్పాలని కోరుకుంటున్నా. ఈసారి మీ అక్కతో అంటే మీ అమ్మతో ఈ అక్కను కూడా చేర్చుకుని ఇద్దరు అక్కలతో కలిసి సిస్టర్స్లో ఉంటావని చెప్పావు కదా అమ్మ నువ్వు. బుజ్జి 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 బుజ్జి. సరే మరి ఐ డ్రీమ్లో ఈ ప్రోగ్రామ్ మ్యూజిక్ పాడ్కాస్ట్, ఈ ప్రోగ్రామ్ పేరు. దీన్ని చూస్తున్న వాళ్ళందరూ పిల్లలు చాలామంది ఉంటారు, వాళ్ళు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా టిప్స్ ఇస్తావా? అంటే ఆల్వేస్ ఫాలో యువర్ డ్రీమ్స్. సో దిస్ ఈస్ యువర్ డ్రీమ్ యూఆర్ ఫాలోయింగ్. యా, వీ ఆల్సో విష్ దట్ యూ ఫాలో యువర్ డ్రీమ్, విల్ ఫాలో యూ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వాగ్దేవి, బుజ్జి తల్లి. మనసు నిండిపోయింది అసలు, కానీ ఇంకా తనివి తీరట్లేదు, అది ప్రాబ్లం. అది కానీ ఈసారి మళ్ళీ వాగ్దేవిని ఇన్వైట్ చేద్దాం మ్యూజిక్ పాడ్కాస్ట్లో. మేబీ నేను పాడే పాటల్లో ఎక్కడైనా మర్చిపోతే, తప్పులు ఉంటే కరెక్ట్ చేస్తుందేమో. ఏం వాగ్దేవి, కరెక్టేనా? రైట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ ఐ డ్రీమ్ మ్యూజిక్ పాడ్కాస్ట్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ.